హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మా కిచెన్. ఈరోజు నేను మన కిచెన్లో టిఫిన్లోకి టేస్టీ అయిన సాంబార్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. మనం ఇడ్లీలోనే కాకుండా ఏ టిఫిన్లోనైనా ఈ సాంబార్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం హోటల్ స్టైల్లోనే చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఈ సాంబార్ని. ఈ టేస్టీ అయిన సాంబార్ని నేను ఏ విధంగా చేశానో మీరు కూడా చూసేయండి. ముందుగా దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకున్నాను. అందులోకి పావు గ్లాసు కందిపప్పు వేసుకున్నానండి. కందిపప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులోనే 2 గ్లాసుల వాటర్ వేసుకున్నానండి. మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ని వేసేసుకొని ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు వేసుకున్నాను. ఒక 2 మీడియం సైజ్ టమాటాలని నేను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి. పచ్చిమిర్చిని ఒక 4 పచ్చిమిర్చిని సెంటర్లో కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇందులో వేసేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. మనం మూత పెట్టేసుకొని 4 విజిల్లు వచ్చేంత వరకు మనం కందిపప్పును ఉడికించుకోవాలి. నేను ఇది స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. మనం పప్పు ఉడికేలోపు ఈ విధంగా కొద్దిగా చింతపండుని తీసుకొని కడిగి నానబెట్టుకోవాలి. మనం సాంబార్లో వేసుకోవడానికి ఇప్పుడు మసాలాని ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. అందులోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 మెంతులు వేసుకున్నానండి. 1 టీ స్పూన్ పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా స్టవ్ని మీడియంలో పెట్టుకొని దోరగా అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇవి చల్లబడేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. మనకి 4 విజిల్ల తర్వాత పప్పు అన్నది ఉడికిందో లేదో ఒకసారి మూత తీసుకొని చూసుకుందాము. పప్పు ఈ విధంగా నాకు మొత్తం కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇది చల్లబడేంత వరకు పక్కన పెట్టేసుకుందామండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు, జీలకర్రని చల్లబడ్డాక మిక్సీలోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాము. నాకు ఇక్కడ పప్పు మొత్తం కూడా చల్లబడిపోయింది. ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి పప్పును మొత్తం కూడా వేసుకోవాలి. ఇందులోనే పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 4 వేసుకున్నాను. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసేసుకొని ఈ పప్పు మొత్తం కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు సాంబార్ చేసేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నానండి. ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకున్నాను. మనకి ఆయిల్ అన్నది కొంచెం హీట్ అవ్వగానే ఇందులోకి తాలింపు గింజలు వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ తాలింపు గింజలు వేసుకున్నానండి. ఒక 4 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కొద్దిగా వేగగానే ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా బ్రౌన్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పు పేస్ట్ను మొత్తం కూడా ఇందులో వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వాటర్ వేసుకొని వాటర్ని కూడా వేసేసుకున్నాను. మొత్తం కూడా ఈ సాంబార్లో మనం 4 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నానండి. 1 టీ స్పూన్ కారం వేసుకున్నాను. నేను ఇక్కడ 1.5 కప్పు వాటర్ వేసుకున్నానండి. మనకి సాంబార్ అన్నది మరీ చిక్కగాను మరి పల్చగాను ఉండకూడదు. ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న మనం ధనియాలు, జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసుకొని మనం సాంబార్ని ఒక పొంగు వచ్చి మరిగేంత వరకు మరిగించుకోవాలండి. ఇక్కడ సాంబార్ అన్నది మరగడం స్టార్ట్ అయిపోయింది. ఈ విధంగా సాంబార్ మరగడం స్టార్ట్ అయ్యాక దీన్ని 5 నుంచి 7 నిమిషాల పాటు సాంబార్ని మరిగించుకోవాలండి. నేను ఇక్కడ ఒక 7 నిమిషాల పాటు సాంబార్ని మరిగించుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి. టేస్టీ అయిన హోటల్ స్టైల్లో సాంబార్ అన్నది మనకి రెడీ అయిపోయిందండి. అంతేనండి. సాంబార్ని నేనైతే ఈ విధంగా ఇడ్లీలతో సర్వ్ చేసుకుంటున్నాను.
మీరు ఏ టిఫిన్లోకైనా ఈ సాంబార్ని తీసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఇడ్లీ సాంబార్ అన్నది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి టేస్టీ అయిన సాంబార్ని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ అండి.